గుడ్ ఆఫ్టర్నూన్. టుడే మీరు వీడియోకు స్వాగతం. మీ సింట్ జీడర్. మొట్టమొదటిసారి లైవ్లో వస్తున్నాను మన బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి చెప్పడానికి. మీకు 2-3 రోజుల కింద మేము బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక రీల్ పెట్టాను. దానికి మంచి స్పందన వచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే దానికి డివిడెండ్ రికార్డ్ డేట్ ప్రకటించారు 20th జూన్ 2024. అంటే ఎవరైతే 27 లోపల ఈ షేర్ కొని రికార్డ్ డేట్ వరకు డిమాట్ అకౌంట్ పెట్టుకుంటారో వాళ్ళకు 7.60 డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఆల్మోస్ట్ ఇప్పుడు 2 రూపీస్ 30 పైసలు పెరిగింది. ఇప్పుడు టైం 2 అవుతుంది. ఈరోజు ఆల్మోస్ట్ 273.50 పైసలు పోయింది. అంటే నిన్నటి రేట్ కన్నా 6 రూపీస్ తగ్గి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 281.85 ఉంది. ఇది బెస్ట్ బై 287 క్రాస్ అయిన తర్వాత 300 కూడా పోయే ఛాన్సెస్ ఉంది ఈ 3-4 డేస్లో. ఎందుకంటే డివిడెండ్ ఉంది కాబట్టి, డివిడెండ్ 7.60 పైసలు ఉంది కాబట్టి. సో కింద ఈ రేటు ఈరోజు 6 రూపీస్ తగ్గి తర్వాత కవర్ చేసింది 6 రూపీస్ కూడా. మీ చార్ట్ కూడా చూస్తూ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్గా కనిపిస్తుంది. మీరు ఈరోజు 15 మినిట్స్ క్యాండిల్స్ చూస్తూ కూడా మీకు ఏర్పడుతుంది. మన షేర్ కింద నుంచి మంచి రికవర్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ కిందకు పోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా రికవరీ అయింది. ఎందుకంటే డివిడెండ్ ఉంది కాబట్టి దీన్ని కిందికి పోవడానికి ప్రయత్నించిన మన బుల్ అంటే కొన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి దీన్ని కొనడానికి ప్రయత్నిస్తున్నారు కనిపిస్తున్నారు. సో ఇది మీకు లైవ్ కనిపిస్తుంది. మళ్ళీ దీన్ని డే క్యాండిల్ పెట్టేద్దాము. డే క్యాండిల్లో ఇట్ ఈజ్ ఒకటి గుర్తుపెట్టుకొని, ఇట్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. నాకున్న నాలెడ్జ్తో ఈ షేర్ పెడుతుందని మీకు మొన్న రీల్స్ పెట్టాను. ఈ వీక్లో 5 రూపీస్ కన్నా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. దానికి మెయిన్ కారణం ఏంటి, డివిడెండ్ ఉంది. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ, మన గవర్నమెంట్ కంపెనీ. అండ్ SBI పంజాబ్ నేషనల్ బ్యాంక్ తర్వాత 3వ స్థానం కిందకు వస్తుంది. పెరగడానికి ఛాన్సెస్ ఉన్నది. ఆల్మోస్ట్ మన 4th జూన్ నాడు కూడా ఆల్మోస్ట్ 238కు వచ్చేసి తర్వాత కంటిన్యూగా పెరుగుతుంది. అండ్ 3 డేస్ తగ్గి మళ్ళీ ఈరోజు కూడా తగ్గి 6 రూపీస్ నుంచి కింద కవర్ అయ్యి 2 రూపీస్ 20 పైసలు ఉంది. ఈరోజు 287 దాటవచ్చు. ఏదైతే రానున్న 2-3 రోజులు దాటడానికి ప్రయత్నించవచ్చు. ఇక్కడ నుంచి ఒక 5-6-10 రూపీస్ 290 కూడా పోయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ముందు డివిడెండ్ డేట్ ఉంది కాబట్టి 28th జూన్కు. సో అందువల్లగా నేను ఈ స్పెషల్ లైవ్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో మీరు కూడా మరింత రీసెర్చ్ చేసేసి దీన్ని నిశ్చితంగా పరిశీలించి చూడండి. మొత్తానికి అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా మన గవర్నమెంట్ కంపెనీ కాబట్టి లాంగ్ రన్ ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇండికేటర్ మూవింగ్ యావరేజ్ పైన కూడా ఉంది. ఆల్ మూవింగ్ పైన ఉంది కాబట్టి ఇది ముందు పైకి కూడా ఛాన్స్ ఉంది. ఈరోజు తగ్గడానికి ప్రయత్నించినా కానీ ఇక్కడ మీకు చూస్తుంటే అయిపోతుంది. ఈరోజు ఇక్కడ 273.50కి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు 282 నడుస్తుంది. సో పెరగడానికి ఛాన్సెస్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి కాబట్టి చూడండి. ఒకవేళ పెరగకుండా డివిడెండ్ వస్తుంది కాబట్టి డివిడెండ్ 7-60% డివిడెండ్ తీసుకోవచ్చు. కొన్ని రోజులు పెట్టిన తర్వాత మన రేటు కూడా రావచ్చు. బట్ లాంగ్ రన్ ఉండడం అనేది బెస్ట్. సో మిగతా విషయం మీరు మీ నిర్ణయానికి నేను ఉంచుతున్నాను. మీరు మంచి రీసెర్చ్ అండ్ నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను. సో మళ్ళీ కలుద్దాము. సో అందరికీ విజ్ఞప్తి, నా సేవను గుర్తించి ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తారని భావిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.